ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ మేమే ఎందుకు. నందనవనంలో రకరకాల పూల మొక్కలు ఉండేవి. ఆ పువ్వుల్లోని మకరందాన్ని తేనెటీగలు తాగేసేవి. వాటిలో మకరందం పూర్తయినా కూడా పువ్వులను పొడుస్తూనే ఉండేవి. దాంతో ఒకసారి ఓ పువ్వు మిగతా వాటితో, ఈ తేనెటీగలు మనలోని మకరందాన్ని తాగేసిందే కాకుండా ఇంకా పొడుస్తూ బాధపెడుతున్నాయి అంది. అవును, మా పరిస్థితి కూడా అలాగే ఉంది అని బదిలిచ్చాయా పువ్వులు. ఇదంతా విన్న తేనెటీగ, మేము మీ నుంచి మకరందాన్ని సేకరించి తేనెగా మారుస్తాం. ఇతర జంతువులు మనుషులకు అందిస్తాం. అయినా అది మా బాధ్యత. మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశం మాకు లేదు అంది. అప్పుడు పువ్వులు, మిగతా జంతువులు మనుషులకు తేనెను ఇవ్వడం కోసం ఎందుకు మీరు మా వెంట పడతారు అని అడిగాయి. మేము మాత్రమే పువ్వుల్లోని మకరందాన్ని తేనెగా మార్చగలం. మేం కష్టపడి అన్ని పువ్వుల్లోని తేనెను ఒకచోటకు చేరుస్తాం. అది మనుషులు తీసుకుంటారు. కొన్నిసార్లు మనం చేసే పనులు ఎదుటివాళ్లకు ఎంతో మంచి చేస్తాయి. అలాంటిదే ఇది కూడా. మీరు మకరందాన్ని అందిస్తే మేము తేనెగా మార్చివాళ్లకు ఇస్తాం. కాబట్టి మనం చేయాల్సిన పనిని ఎప్పుడూ ఇబ్బందిగా అనుకోకూడదు. నిస్వార్థంగా ఉంటూ బాధ్యతగా దాన్ని పూర్తి చేయాలి. అర్థమైందా అంది తేనెటీగ. ఆ మాటలు విని అలాగేనంటూ బదిలిచ్చాయి పువ్వులు.